విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగలో ప్రధాన ఘట్టం సిరిమాను ఉత్సవం. ఆ ఉత్సవానికి సంబంధించిన సిరిమాను వృక్షాన్ని కొండతమరపల్లి గ్రామం నుంచి విజయనగరం తరలించే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పూజారి బంటుపల్లి వెంకటరావు వృక్షాన్ని గొడ్డలితో నరికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిమానును అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం సిరిమానోత్సవం. అయితే సిరిమానోత్సవానికి సంబంధించి సిరిమాను చెట్టును కొండతామరపల్లి నుంచి ఈరోజు తరలించే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే అమ్మవారు పూజారి స్వప్నంలో కనిపించి ఫలానా గ్రామంలో ఫలానా దగ్గర ఫలానా వారి కళ్ళల్లో అయితే మనకి ఈ యొక్క చెట్టు ఉందని అమ్మవారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ చెట్టు వద్ద మనకు ఉన్న ఏదైతే చింత చెట్టు కనిపిస్తుందో ఇదే సిరిమానుగా మలచి దీనిపైనే పూజారి వారు ఎక్కి ఆ రోజు సిరిమానోత్సవం ఎంతో గొప్పగా జరుగుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం పూజారి బంటుపల్లి వెంకటరావు అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. చెప్పండి, అమ్మవారు ఏం చెప్పారు మీకు? ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత 12వ తారీఖుని శుభముహూర్తాన ముందుగా మాలాధారణ వేయడం, తర్వాత రాట వేయడం, తర్వాత అమ్మవారు స్వప్నంలో తాడి చెట్టు పక్కన ఈ సిరిమాన్ ఉందని ఆవిడ నాకు స్వప్నంలో లభ్యమైతే ఈ విధంగా వచ్చి ఆ అమ్మవారిని కోరడం. రానున్న విజయదశమి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా సాంప్రదాయ ప్రకారంగా తొలేలుత్సవం 6వ తారీఖుని 7వ తారీఖుని జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సిరిమాన్ని తిలకించడానికి రావాల్సిందిగా భక్తులందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఆరోగ్యాలు అష్టవిషయాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సిరిమాను వృక్షం సాయంత్రం ఎన్ని గంటలకు విజయనగరం చేరుకునే అవకాశం? సాయంత్రం 6-7 గంటల సమయంలో ఇది మినిమం చేరిపోతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒకటే రూటు, ఎక్కడ అన్ని ఎటువంటి ఆటంకం లేకుండా తిన్నంగా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఒకటే రూటు కాబట్టి స్పీడ్గా వెళ్తుందని మా ఒకంపేట ఈ గ్రామస్తుల సహకారాలతో ఈ సిరిమాను తరలించడం కూడా జరుగుతుంది. వృక్షాన్ని సిరిమానుగా మలిచే ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? రేపటి నుండే అది సిరిమాన్ అనే కార్యక్రమం జరుగుతుంది. అది ముందుగా 5వ తారీఖు అన్నిటికీ పూర్తి చేసి 7వ తారీఖు మొత్తం అంతా నిర్దిష్ట కాల పరిమాణం కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే అతిథి గారు వారి సూచనల ప్రకారంగా 3 గంటల నుండి 5 గంటల వరకు తిప్పడానికి కూడా అన్ని సహకారాలు కూడా అన్ని డిపార్ట్మెంట్ సహకారాలు కూడా తిరగడానికి కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇది ఏదైతే సాయంత్రం సుమారు 6-7 గంటల సమయానికల్లా ఇది విజయనగరంలో హుకుంపేటకు చేరుకుంటుంది. ఆ తర్వాత రేపటి నుంచి దీన్ని సిరిమానుగా మలిచే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్తుంది. ఏదైతే మనకి చింత చెట్టు కనిపిస్తూ ఉందో ఈ చింత చెట్టుని సిరిమానుగా మనకి ఆ రోజు యొక్క సిరిమాను ఉత్సవంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా దీంతో పాటు మరొక చింత చెట్టు, దాన్ని ఇరుసుమాను అని కూడా అంటారు. ఏదైతే ఈ సిరిమాను ఉందో దీన్ని ఆ ఇరుసుమాను మీద పెట్టి ఆ పైన పూజారిని కూర్చోబెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తుంది మొత్తం కొండతామరపల్లి గ్రామంతో. ఇప్పటికే దీన్ని చెట్టును తరలించే కార్యక్రమం ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ సిరిమాను చెట్టు ఘాటు పెట్టి సిరిమాను చెట్టును కొట్టే ప్రక్రియ కూడా ప్రారంభించారు. సుమారు సాయంత్రం 7 గంటలకల్లా విజయనగరం చేరుకుని ఇప్పటికే పూజారి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడా లేకుండా ఇప్పటికే లైన్ కూడా క్లియర్ చేసుకోవడం అయితే జరిగింది.